ఇదిగోండి ఇంకో బస్ స్టాండ్కి వచ్చేసామాట. ఇంకా అక్కడ బస్ ఎక్కి ఇక్కడ దిగేసాం. మా పాపకైతే మా అక్క పప్పులకొండగా తీసుకెళ్ళింది. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాం బస్ కోసం వెయిటింగ్. ఇంకా బస్ రాలేదండి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మా చెల్లి ఇంకో బస్ వచ్చింది అంటుంది, కాదని చెప్తున్నా నేను. ఇప్పుడు మా అక్క అయితే వచ్చేసింది. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారండి బస్సుల కోసం. ఇదిగోండి ఇక్కడికి అయితే అక్కడ బస్సు వచ్చింది, ఇంకా బస్ ఎక్కేసాం. బస్ అయితే ఫుల్ ఖాళీ అండి. ఒక బస్ అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది, ఇది అయితే ఖాళీ. ఇదిగోండి మా పాప కోసం వచ్చా ఇవేంటి పాప్కార్న్ ప్యాకెట్స్ ఏ తీసుకొచ్చారంటే అవి అని చూపిస్తుంది. అలాగే చక్రాలు బ్యాట్ కొనుక్కొచ్చారు. ఓకేనా అప్పుడు చాలా అని అంటుంది. చూపిండి అక్క ఏం కొనుక్కొచ్చారు అంటే మా పాప అయితే ఆట ఆడేస్తుందండి చక్కగా. చూడండి అంత ఖాళీగా ఉందో బస్సు అయితే ఇవాళ ఇక్కడ. నాకైతే అమ్మాయి అనిపించింది, ఎందుకంటే ఒక బస్ అయితే ఎక్కించుకుంటారండి జనం. అసలు మనం నిలబడడానికి కూడా వీలు ఉండదు, అంతగా ఉంటుంది. కొంచెం పర్లేదు అనిపించింది. మేము పొద్దున వచ్చింది అయితే కొద్దిగా జనం ఉన్నారు. అంటే ఫస్ట్ నిన్న వీడియోలో చూస్తుంటారు కదా, అది లాస్ట్కి వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడైతే మేము అయితే ముందు కూర్చున్నాం అన్నమాట. అందుకని ఇవ్వండి డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్నమాట. నేనైతే ముందు సీట్ కూర్చున్నా, అక్కలు అక్కడ కూర్చుని అక్కడ సింగిల్ సీట్ ఉంటుందిగా ఆడ కూర్చున్నా నేను. మా పాపకి మంచినీళ్ళు తాపించి తినిపిస్తున్నారండి. పొద్దునుంచి అయితే మా పాప టిఫిన్ కూడా చేయలేదండి, పెడుతుంటే ఊసేసింది. ఇప్పుడే కొద్దిగా జంతువులు తింటుంది. వీళ్ళైతే నాకు పెట్టకుండా తినేస్తున్నారండి. మీరు చూడండి ఎవరి పనులు వాళ్ళు ఉండిపోయారు. నేను ఇంక వీడియో తీయటం ఆఫ్ చేసి అనుకున్నారు పాపం. అలా తినుకుంటూ కూర్చున్నారు. చూడండి మాకు చూడండి అలా చూస్తుంది. ఏం చేయాలి అర్థం కాని దిక్కు ఉన్నట్టుంది మా అక్క అయితే. అలా చూస్తాను చూడండి. మా పక్కన బస్సు కదులుతుంది కానీ మా బస్సు అయితే ఇంకా కదలట్లేదు, ఎందుకంటే డ్రైవర్ అన్నయ్య గారు ఇంకా రాలేదు కాబట్టి. ఇవ్వండి నేను పిలుస్తున్నాను మా అక్కని, ఏం చేస్తున్నా అక్క ఏం మాట్లాడు అంటే ఇలా ఏంటి తింటావా అని అడుగుతుంది. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగో చూసారుగా అన్నయ్య అయితే వచ్చేసాడు అనమాట. బస్ అయితే ఇంక మూవ్ అవుద్ది అనుకుంటా. ఇంకా మాకైతే అమ్మ మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ దిగాలని అమ్మయ్య అనిపించింది. ఇప్పుడైతే అన్నయ్య వచ్చేది అంటే బస్ ఎక్కంటే కొన్నిసార్లు ఈ బస్ వెళ్తాం ముందు మళ్ళీ దిగండి మరి వేరే బస్కి అని చెప్పి అంటారు అనమాట. అందుకనే మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలని అనుకున్నాం, కానీ అలా కాలేదు. అన్నయ్య అయితే వచ్చేసాడు. మా పాప అయితే చక్కగా తింటుందండి పాప్కార్న్ అయితే. ఇది కొంచెం కారం కారంగా ఉంది కదా, అందుకని తింటుంది. ఇప్పుడైతే మూవ్ అవుతుందండి. ఇక మేము బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ దిగేసాక ఇంకా సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ ఇది మనసాయి మిల్క్ సెంటర్ పాయింట్కి ఉంది. కానీ ఇక్కడైతే మేము ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా ఇగో ఈ షాప్కి వస్తాం అన్నమాట. ఎందుకంటే అండి ఇక్కడ బొబ్బట్లు దొరుకుతాయి ఈ షాప్ కాడ. అక్కడ మా అక్క అదే తీసుకుంటుంది. ఒకటే తీసుకుంటుంది బొబ్బట్టు, బాగానే లేవు అని చెప్పని ఒకటే తీసుకుంది అనమాట. ఎప్పుడు బాగానే ఉంటాయి కానీ ఏమో అని చెప్పని ఇవాళ ఒకటే తీసుకుంది మా అక్క అయితే. అగోండి సింగిల్ పీస్ తీసుకొని వచ్చేస్తుంది. ఇక్కడ మిల్క్ ఇవన్నీ అమ్ముతారండి. మా పెద్ద అక్క గారి అంటే చాలా ఇష్టం బొబ్బట్లు. ఈసారి మాత్రం మా పాప కోసం తీసుకుంది బొబ్బట్టు. నేనేం కనబడుతుందేమో అనుకోని ఇలా తీస్తాను, ఎందుకంటే బస్ టైం అయిపోతుందండి. బస్సు మళ్ళీ మిస్ అయితే మళ్ళీ దొరకదు, మళ్ళీ లేట్ అయిపోద్ది ఇంటికి రావడానికి అని చెప్పని నేను దెబ్బ నడుస్తూ అలా చూపిస్తున్నా, కనబడట్లేదు అదేమో. అయితే ఇంక మా అక్క తీసుకొని ఫోన్ నేను తీస్తాను నువ్వు వెళ్ళి అని చెప్పండి. సరే అని చెప్పి తీసుకున్నా. సరే రాక్క అని చెప్పని తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నా నేను. అదేంటి ఆగి తిని చూడు అని చెప్పి అంటుంది మా అక్క. సరే అని చెప్పని నిలబడ్డాను. ఇక తిన్నానండి, చాలా బాగుంది. సరే ఒకటిసారి రా 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 అని చెప్పని ఇక తీసుకెళ్ళిపోయానండి. ఇక ఎక్కేసాం బస్సు మేము అయితే. ఇంకోండి ఎక్కువ జర్నీ అయితే మా బస్సు అండి. ఇక వచ్చేసింది కదా, ఇదే అండి కృష్ణానది మాట. ఇది కృష్ణానది కాడైతే డ్యామ్ మీద మేము పోతాం అన్నమాట. అదిగోండి అక్కడ కోట కనబడుతుంది కానీ ఆ కొండ నడి మధ్యలో కోట ఉందండి. ఆ కొండ కనబడుతుంది కాకుండా అక్కడ కనబడుతుంది బ్లాక్గా కొద్దిగా మెట్ల ఆకారం కనబడుతుంది చూడండి. నేనైతే జూమ్ చేశాను కానీ క్లియర్ కనబడుతుంది అనుకుంటా. భలే ఉంటుందండి కోట. ఇప్పుడైతే వర్షాలకి ఇది నిండింది కాండి, వర్షాలు లేకపోతే మరి ఎండక అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడికి. అలా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళదు, ఇలా దూరం నుంచి చూడడం తప్ప. ఇక్కడ పక్కన టెంపుల్ కూడా ఉందండి దీనికి ఆనుకొని. బాగుంటుంది, చాలా బాగుందండి. నేను ఈ టెంపుల్కి వెళ్ళలేదు, అలాగే ఈ కోట దగ్గరికి వెళ్ళలేదండి. ఇప్పుడైతే ఈ నీళ్ళు చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది. మా చింతలు అయితే లైక్ చేయండి అని పెడుతుంది పద్దాక. చూడండి మా చెల్లి నవ్వుతుంది చెప్తుంటే. మేమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా బాగా అనిపించిందండి ఆ కోట చూస్తుంటే. చాలా బాగా, ఇంతకుముందు ఒకసారి కోట చూపించడానికి ట్రై చేశానండి, కనపడలేదు. మా పాప దిగమంటే ఇంకా చాలే అమ్మా అని అంటుంది. కాసేపు ప్రయాణం చేద్దామని. ఇదే అండి గద్వాల్ విలేజ్. గద్వాల్ కోటకు వచ్చేసాం అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది గద్వాల్. గద్వాల్ అంటే అరుంధతి కోట మాట.
కాదండి, ఇక్కడ ఒక కోట ఉంది కానీ అది గద్వాల కోట కాదు తెలియదు నాకైతే. ఇక్కడికైతే వచ్చేసాం మేమైతే, మా పాప చూపించుకోవడానికి అని చెప్పాం కదా, ఇక్కడికి వస్తాం అన్నమాట మేము. ఇదిగోండి బస్సులో అయితే అక్కడ ఆఫ్ చేసేస్తారు, జనం దిగాక మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మా పాప చూపించడానికి మాత్రం వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కుతున్నాం, మళ్ళీ వేరే బస్సు పట్టుకుంటున్నాం. మా బాబాయ్ రండి రండి అంటుంది. నేను ముందు ఎక్కేసానండి, తీసేది వీడియో మా పెద్దక్క. నేను ముందుగా ఎక్కేసి సీట్ ఆఫ్ చేశాను, ఇలా తోయేడోపులు ఉండవని ముందుగా ఎక్కేసాను అనమాట సీట్ కోసం. నేనైతే ఇక మనం అయితే సీట్లు ఆఫ్ చేయటమే సరిపోతుంది మన పని అయితే అండి. నేను వెళ్ళిపోయాక వీడియో తీసింది మా అక్క, వెళ్ళిపోయి సీట్లు తీసుకుంటే రావద్దా. ఆగల నువ్వు అడుగు, కొన్ని ముచ్చిపోయి ఉంటాయి కదా. నేనైతే మా అక్క వాళ్ళని అయితే హడవిడిగా పరిగెట్టిస్తున్నానండి. ఎందుకంటే మేమైతే ఇందాక బస్సు ఎక్కాం కదా, మా పాపకు చూపించుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ బస్సు దిగాము. ఇక్కడే బస్ స్టాండ్లోకి వెళ్ళకోకుండా ఇక్కడ దిగామన్నమాట. ఇక్కడ దిగాక మా అక్క అయితే బొబ్బట్లు పంపించారు. సరే వచ్చేసి ఇంకా బొబ్బట్లు తీసుకున్నాక ఇవ్వండి ఇక్కడికైతే వచ్చాము. ఇదేమో టాయిలెట్స్ అండి. ఇక్కడ గద్వాలు 2 దిక్కులు టాయిలెట్స్ ఉంటాయండి. ఒకటేమో ఇక్కడ మార్కెట్లో, ఒకటేమో బస్ స్టాండ్ కాడ. ఇవి వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా మన కారం అయితే మేము కొంటామని చెప్పాం కదండి, ఆడికైతే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర మాట మార్కెటింగ్, అలాగే సంత కూడా ఇట్టే సాగిద్దండి. మేమైతే ఇదిగోండి కారం కొండకి వచ్చేసాం. ఇదిగోండి అన్నయ్య అయితే ఇంతకుముందు మేము తీసుకున్నాం అన్నాం కదా అన్నమాట. అన్నయ్య అందుకే నవ్వుతుండు. మా అక్కయితే ఇంకా కారం అయితే టేస్ట్ చేసే ముందు ఉంటుందండి. మా కారం అనిపించదు ఏంటో, నోరు మట్ట పుట్టదు ఏంటో, కానీ మా అక్కకి ఆమె కారం ఉడుకొని తినేద్ది. ఎందుకంటే కొన్ని కారాలు చెప్పకుంటాయండి, అంటే మన పొట్లు పోయిద్ది అంటాం కదా, అలాగా అలా కనిపించదు. మిల్లు కాడ ఉంటాయి కాబట్టి ఎక్కువగా స్టాక్ ఉంటుంది కాబట్టి. అయితే మా అక్క అయితే రుచి చూసింది. ఇదైతే కొద్దిగా ఉప్పు ఉందంటే ఇంకో కారం దమ్మడి తీసుకొస్తుంది అన్నయ్య అయితే. తీసుకొచ్చి చూస్తుంది మా అక్క. ఎంగిల్ చేపట్టకూడదు కాబట్టి ఇంకో హ్యాండ్తో తీసుకొని చూసింది. 2 ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం కారంగా ఉందంట, అది కొంచెం ఇది కొంచెం ఉప్పుగా ఉందంటే అది ఉప్పు తగ్గిందంట అండి, అది కొద్దిగా పర్లేదంట. ఉప్పు కలుపుతున్నారండి కారంలో, అందుకని అది తీసుకుంటుంది. కేజీ అయితే 180 అన్నారండి. అయితే మా అక్క అయితే ½ కేజీ తీసుకుంటుంది కారం. ఎంత కావాలి ఏంటి అడుగుతుంది. ఏమో నా చేతి అక్కడ తీసుకుని ఎంత కావాలని చెప్పన్నా. అయితే ½ కేజీ కారం తీసుకుంటుంది. అంటే 90 రూపాయలు పడిద్ది అక్క అని చెప్తున్నాం మేమైతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి మా అక్క అయితే బేరం ఆడడంలో మామూలు కాదండి, అసమస్క అలా మారుతుంది మా బేరం. అయితే 90 రూపాయలు అయితే 70 రూపాయలకి ఇమ్మంటుంది, 70 రూపాయలకి ఇవ్వనంటే 80 రూపాయలకి ఇమ్మంటుందండి అన్నయ్యని. సరే అని 80 రూపాయలు చేసి ఇచ్చాడు. ఇవన్నీ ఈ ఆంటీ అయితే 100 రూపాయలు తీసుకుంది కారం, తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకోటి మేము కూడా తీసుకున్నాం కారం. అయితే ఇదిగోండి చక్కగా తీసుకొని ఇది కూడా తీసుకో బుజ్జా అని చెప్పి అంటుంది మా చెల్లి అయితే. కానీ అది కొంచెం ఉప్పు ఉంది కంటే తీసుకో బాగుంటుంది, జాంకాయలు కొనుక్కున్నప్పుడు తినొచ్చి అంటుంది మా చెల్లి. ఇవ్వండి ఎక్కడికైతే వచ్చేసారు మళ్ళీ షాపింగ్కి. ఇవి దిష్టి పూసలు అండి, మీకు తెలిసే ఉంటాయి కదా. ఈ దిష్టి పూసలు అయితే ఇక అమ్మమ్మ కాడ అయితే కొంటున్నారు. జత వచ్చి 30 రూపాయలు చెప్పారండి, 20 రూపాయలకి ఇమ్మని తీసుకుంది మా అక్క అయితే జత. మా పాపకి హ్యాండ్కి పట్టవండి, అయినా సరే తీసుకున్నారు. అట్లనే ఎందుకు అక్క అంటే నేను చేస్తాలే ఎలా వాళ్ళ కడతలే పాప అని చెప్పి తీసుకుంది. ఇక్కడ ఇంకేం తీసుకుంటుంది, ఇలా వస్తాయి అన్ని కొండలే, కుకింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చండి. సారీ అండి ఏమనుకోకండి, వీడియో అయితే గజిబిజి వస్తుంది, ఎందుకంటే మేము దబదబ నడుస్తున్నాం కదా అందువల్ల. ఇదిగోండి ఇక్కడైతే కుప్పలు మాట, కుప్ప వచ్చి 10 రూపాయలు మాట, కుప్ప తీసుకుంటున్నాం. అలాగే ఈ గద్వాలకి సంత ఒకటి ఉందన్నాకండి, ఆ సంత వచ్చేసి సోమవారం జరిగిద్ది మాట, ప్రతి వారం సోమవారం అన్నమాట సంత. అయితే మేమైతే గోడు చిక్కులు అంటాం కదండి, అవి తీసుకున్నాం. మేమైతే కుప్ప 10 రూపాయలు కాబట్టి 2 కుప్పలు తీసుకున్నాం. పర్లేండి బాగానే పెట్టారు కుప్ప. ఇక్కడైతే మాకు 1/2 కేజీ దాకా వచ్చినాయి అనుకుంటున్నాం. మేమైతే 1/2 కేజీ పెంచే ఉండొచ్చు. కాకరకాయ అయితే ముగ్గినాయండి, కొన్ని చూడడానికి అలా అనిపిస్తుంది కానీ ఇలా తిరగలేసి పెట్టారు కదా, అవి కుళ్ళిపోయి ఉంటున్నాయి. ఇక్కడ ప్రతి దిక్కున కుప్పలో కొన్ని దిక్కున కుప్ప పెద్ద కొండ, కుప్ప చిన్నగా ఉంటుంది అన్నమాట, చూసుకొని తీసుకోవాలి. టమాటా అయితే కేజీ 20 రూపాయలండి. బాగున్నాయి ఇక్కడైతే కాయలు అయితే. అలాగైతే మనం వేరుకొని కొనుక్కోవాలంటే అండి రేట్ ఎక్కువ అన్నమాట. ఇలా కుప్పలు అయితే పర్చేస్ తక్కువ ఉంటాయి అన్నమాట, రేట్ తక్కువ ఉంటుంది. మేము ఇంతకుముందు ఒకసారి సంత చూపించాం కదా, అక్కడ 5 రూపాయల కుప్ప అని చెప్పని. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ డైలీ పెడతారండి. ఇక్కడ మన సంత రోజు అనే కాదు, డైలీ ఉంటుంది ఇలాగ కుప్పలో. మరి ఎందుకు పెడతారో అలాగ నాకైతే తెలియదు. ఇక్కడ కేజీలు కొనుక్కునే వాళ్ళకన్నా కుప్పలు ఎక్కువ కొనుక్కుంటారు అన్నమాట.
ఇదిగోండి ఇక్కడికైతే మళ్ళీ మేము ఈ అవ్వ దగ్గరికి అయితే ఆగాము, ఎందుకంటే మిర్చి తీసుకుందామని. పచ్చిమిరకాయలు అయితే పావుకేజీ 30 రూపాయలు చెప్పారండి మిర్చి అయితే. సరే అని చెప్పని ఇక్కడైతే కుప్పలు పెట్టారు కానీ అడిగాము. ఇక్కడ కుప్ప అయితే 10 రూపాయలు అని చెప్పి సరే అని చెప్పి నేను పైసలు ఇస్తుంటే కుప్ప నేను ఇవ్వనందండి మిర్చి. ఎందుకంటే అటు సైడ్ ఉన్న కుప్ప చూడండి అవి చిన్నగా ఉన్నాయి, ఇటు సైడ్ పెట్టిన కుప్ప అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట. మీకు వీడియోలో కనపడలేదు సరిగ్గా, ఎందుకంటే నేను చేతిలో పట్టుకున్నాక హ్యాండిల్ ఫోను సరిగ్గా కనపడలేదండి అందుకని. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ చూసినా కుప్పలు అమ్ముతూనే ఉన్నారు. మనం మామూలుగా కేజీలకు అమ్ముతున్నారు, అలాగే కుప్పలుగా పెడుతున్నారండి. ఇక్కడ చాలామంది ఎక్కువగా కుప్పలు తీసుకుంటారండి కూరగాయలు అయితే. ఇవి ఎడాపెడ ఎలా పెట్టారో. ఇవి ఈ ఆంటీ దగ్గర కూడా తీసుకున్నాం, మేమైతే తీసుకుంటున్నాం. అదే మా అక్కలు అయితే అసలు ఆగట్లేని కూరగాయలని పరిగెట్టేస్తున్నారు. నేనేమో బస్సు లేట్ అవుతుందండి మాకైతే, ఎందుకంటే బస్సు దొరకదు మాట. పొద్దుపోద్ది, ఒకరు పొద్దుపోతే ఇంకా ఆగిపోతూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనకి 8:30లోకి ఆగిపోతుంటాయండి బస్సులు. ఒక బస్సు అయితే అసలు వెళ్ళదు, అందుకని స్లో నడుస్తున్నాయి అసలు బస్సులు. అందుకని కాకరకాయ తీసుకోమ్మా అంటుంది ఆంటీ అయితే. వద్దా ఆంటీ కాకరకాయలు వద్దు, ఇంకా వద్దులని చెప్పాను, ఎందుకంటే కాకరకాయలు బాగాలేదు అన్నమాట. అందుకని మేము కాకరకాయలు తీసుకోలేదండి. ముగ్గిపోతున్నాయి అమ్మంటే మనం తీసుకెళ్ళగానే. మొన్నసారి అలాగే కాకరకాయలు ముగ్గిని నేను వద్దని మా అక్కలేం కావాలని నేనైతే పరుగులు. ఇగోండి ఇక్కడ కిరాణా సరుకులు ఉంటాయి, అటు సరుకులు కూడా ఉంటాయండి. ఇగో మనకైతే ఎడ్ల బండి ఎదురవుతుంది కదా, 2 బండ్లు అండి ఏంటో వేసారు వాటి మీద. భలే వెళ్తున్నాయండి. ఇప్పుడైతే ఈ ఎడ్ల బండి బైక్లోనే వెళ్తున్నాయండి. మన సంతోష్ రోజు అయితే ఈ బండి కాదుగా సైకిల్ కూడా వెళ్దండి, అంత కిక్కిర్చుకుంటారు జనం. మనమైతే మన తిరణాలు చూస్తాం కదా, సేమ్ అలా ఉంటుంది. ఇక్కడైతే అంత రద్దీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి అటు సైడ్ మొత్తం అన్ని కిరాణా సామాన్లు ఉంటాయండి, పెద్ద కిరాణా కొట్లు ఉంటాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి కానీ వెనక బ్యాక్గ్రౌండ్లో అవి కొద్దిగా తక్కువ అటు ఇంకా ఉంటాయన్నమాట. ఇటు గల్లీలు ఉన్నాయండి మనకి క్లియర్గా. అప్పుడు చూడండి గల్లీలలో కిరాణా కొట్లే అండి ఇవి వరకు. మళ్ళీ అట్లా ఆన కూడా కిరాణా కూరగాయల మార్కెట్ ఉంది. ఇట్లా ఈ స్ట్రైట్ రోడ్ అమ్మడి వెళ్ళిపోతే, ఇప్పుడు బైక్ వెళ్ళింది కానీ ఇటు స్ట్రైట్ రోడ్ అమ్మడి వెళ్ళిపోతే మనకు గేట్ తగ్గితే, ఆ గేట్ వచ్చేసి పెద్ద గ్రౌండ్ ఉంటుందండి. ఆ గ్రౌండ్లో మనకి సంత పెడతారన్నమాట కూరగాయల మార్కెట్. ఇది మొత్తం సాగిద్ది. ఇవ్వండి ఇక్కడ కూడా మళ్ళీ వచ్చేసారు కూరగాయల కోసం అయితే మా అక్కలు అయితే. నేనైతే ఎందుకు అని ఇన్ని కూరగాయలు అని చెప్పని ఇంకా కుప్పలు 10 రూపాయలు అంటే ఇంకా ఆగుతారండి మా వాళ్ళు. ఇంకా టకాటక అని చెప్పని కొనేసుకుంటున్నారు. గోరుచిక్కులు కొన్నాక మళ్ళీ ఇంకో చిక్కుడుకాయలు కూడా కొన్నారండి. గింజలు ఉంటాయి అనుకుంటే, గింజలు లేతకాయలు మాట. అది కుప్ప 10 రూపాయలు, ఒక కుప్ప తీసుకుంది అంటే 2 కుప్పలు తీసుకోమంటారు. 2 కుప్పలు వద్దండి, ఒక కుప్ప చాలు అను. ఇగోండి తాతయ్య చూడండి, నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాడు తాతయ్య. నేను ఫస్ట్ ఎంటర్ కానీ ఇక్కడే ఉన్నాడు. ఈ తాతయ్య అయితే బస్తా నింపేస్తున్నాడండి, ఆ 10 కిలోల బస్తా. ఎందుకంటే కూరగాయలు ఎక్కువ తీసుకున్నాడు ఆ తాతయ్య అయితే, కుప్పలు 10 రూపాయలు కాబట్టి. ఇక చూడండి కుండలో తెపాలాలు చక్కగా బాగున్నాయి. నేనైతే ఇవి తీసుకుని వచ్చేసినాయి. కొన్ని నైట్ అయిపోయింది చెప్పేసే కదా. ఇగోండి ఆఖరి ఇక్కడైతే చీకటిగా కనపడుతుంది కానీ ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద రామచిలక ఒక్క బట్ట వచ్చి వాలియండి, చాలా బాగా వచ్చినాయి. అంత బాగున్నాయి, నైట్లో కూడా చక్కచక్క మెరుస్తున్నాయి కానీ ఇప్పుడు కనబట్లేదు. ఆఖరికి అయితే మేము బస్సు వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కండి, ఇక్కడ సీట్లు దొరకలేదు. ఇంకా నేనైతే మళ్ళీ సీట్ల కోసం కొట్టుకునేవాడిని. ఇంకా దెబ్బ ముందు పరిగెట్టుకుని వచ్చి సీట్లు అయితే ఆఫ్ చేసాం. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే వెనక దొరికిన సీట్లు అమ్మాయి ఏదైతేనే పర్లేదు అని చెప్పని ఇంకెక్క ఆఫ్ చేశాను. ఇక్కడ మా చెల్లి వాళ్ళు అయితే ఇలా వస్తాయి, తోసుకుంటూ వస్తుంది మా చెల్లి. చూడండి అలా నిలబడుతున్నారు జనం. వద్దు పోయింది ఇప్పటికైనా బస్ దొరికింది. అది చూడు ఏం చేస్తుంది, చెప్పు ఏం చేస్తున్నావే. ఇది నేను పెట్టిస్తాను. తగలకుండా